సార్ మీరు చెప్పండి, అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎట్లాంటి టైంలో మనం దాన్ని బ్రెయిన్ ట్యూమర్గా పరిగణిస్తాం? సో సాధారణంగా అండి మెదడు అనేటువంటి సపోజ్ ఇది మొత్తం మన హెడ్ అనుకోండి, స్కల్ అంటాము, లోపల మనకి బ్రెయిన్ ఉంటుందన్నమాట. బ్రెయిన్ 2 పార్ట్స్లో ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ అంటాము. సో బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అనేది ఉంటుంది, వైట్ మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది. గ్రే మ్యాటర్ అంటే సెల్స్ అనమాట, బ్రెయిన్లో ఉండే కణాలు, న్యూరాన్స్ అంటాం వాటిని. సో వాటి నుంచి కిందకి మన బాడీ మొత్తానికి కూడా సిగ్నల్స్ వస్తాయి, బ్రెయిన్ నుంచి సంకేతాలు వస్తాయి. అవి వైట్ మ్యాటర్ అంటే వైట్గా ఉండే ఒక షీత్ ఉంటుంది, దాని ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేటువంటివి బాడీకి స్ప్రెడ్ కావడము, వెన్నుపూస నుంచి నరాల ద్వారా మనకి కదలికలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో ఈ మెదడు అంటే బ్రెయిన్లో ఉండేటువంటి నార్మల్ గ్రే మ్యాటర్ నుంచి కానీ వైట్ మ్యాటర్ నుంచి కానీ ఆ బ్రెయిన్ మీద ఉన్నటువంటి పొరలు ఉంటాయి మనకి, డ్యూరా మ్యాటర్, పయా మ్యాటర్ అనేటువంటిది లేయర్స్ లాగా, తొడుగుల్లాగా ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి కానీ, సో బ్రెయిన్లో ఉండే నరాల మీద నుంచి కానీ, అదే కాకుండా బ్రెయిన్లో మన పిట్యూటరీ గ్రంథి అని, కొన్ని పీనియల్ గ్లాండ్ అని కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటి డిఫరెంట్ పార్ట్స్ నుంచి కూడా కొన్ని కణాలు నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొలిఫరేట్ అవుతాయి, అంటే పెరుగుతాయి అన్నమాట. అంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటాం. నార్మల్గా కణాలు అనేటువంటి అందరికీ ఉంటాయి మనకి, అవి కొంత టైం వచ్చేప్పుడు కొన్ని క్షీణిస్తూ ఉంటాయి, కొన్ని మళ్ళీ కొత్త ఏర్పడుతూ ఉంటాయి. సో క్షీణిస్తూ ఉన్న కణాలు క్షీణించకుండా అదే పనిగా అక్కడే ఉండి ప్రొలిఫరేట్ అయినాయి అనుకోండి, పెరుగుతున్నాయి అనుకోండి, అదే మన కణితిలాగా బయటపడుతుంది అనమాట. సో ఇది ఎందుకు ఈ కణితిలాగా తయారవుతాయి అనే దానికి మనం రీజన్స్ తెలుసుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే మనం తినే ఫుడ్ కానీ పీల్చే గాలి కానీ ఇవన్నీ పొల్యూట్ అయిపోయినాయి కాబట్టి ఈ పొల్యూషను, ఈ కార్సినోజెన్స్ అంటాం. సో ఈ వాటర్లో కానీ ఫుడ్లో కానీ ఉండేటువంటి కార్సినోజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో ఉండే కణాల్లో డిఎన్ఏ అని ఉంటుంది మనకి, ఆ డిఎన్ఏలో కొన్ని మార్పులు జరుగుతాయి. సో ఈ మార్పులు జరగడం వల్ల ఈ కణాలు చనిపోవు, వాటంతటవి ప్రొలిఫరేట్ అవుతుంటాయి, మళ్ళీ తిరిగి పునరుత్పత్తి అంటాం. అంటే ఒక సెల్ బ్రేక్ అయ్యి మళ్ళీ 2గా తయారవుతుంది, 2 4గా తయారవుతుంది, 4 8గా తయారవుతుంది. ఇట్లా ఫ్రీక్వెంట్గా పెరుగుతూ పోవడం వల్ల కణితి అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఇది మెయిన్ ఈ డిఎన్ఏలో వచ్చే చేంజెస్ వల్ల జరుగుతుంది. కొంతమందిలో జన్యుపరమైన కారణాలు ఉంటాయి, అంటే ఫ్యామిలీస్లో కొంతమంది రన్ అవుతుంది, అది ఓన్లీ ఒక 5 to 10% ఆఫ్ పీపుల్లోనే. అంటే సపోజ్ పేరెంట్స్లో బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, పిల్లల్లో కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ జీన్స్లో లోపం ఉంటుంది కాబట్టి. సో చాలాసార్లు కారణాలు తెలియకుండా కూడా బ్రెయిన్ కణితులు ఏర్పడుతున్నాయి, ఎందుకంటే స్పెసిఫిక్గా పలానా రీజన్ అని చెప్పలేము. సపోజ్ మీకు అయనైజింగ్ రేడియేషన్ అంటాం, అంటే సపోజ్ అణుధార్మికత ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో, ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది, లేకపోతే ఇప్పుడు చెర్నోబిల్లో ఏదో ఒక న్యూక్లియర్ ప్లాంట్లో ప్రాబ్లం వచ్చింది. సో అక్కడ మొత్తం మీకు రేడియేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, మొత్తం అయనైజింగ్ రేడియేషన్ అంటారు దాన్ని. సో ఈ రేడియేషన్ ఉన్న ఏరియాలో మనం ఉన్నాం అనుకోండి సపోజ్, సో మనం దానికి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కొన్ని రీజన్స్. ఇంకోటి కామన్గా మనం చూసేది ఇప్పుడు సెల్ ఫోన్ రేడియేషన్ అనేటువంటిది, అందరూ డౌట్ వచ్చేది రేడియేషన్, ఎనీ రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషను, లేకపోతే మొబైల్ దగ్గర పెట్టుకొని మనం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటాం, అప్పుడు ఎక్కువ రేడియేషన్, హీట్ ఎక్కిపోతుంది, రేడియేషన్ వస్తుంది. సో చాలా స్టడీస్ కూడా జరిగినాయి దీని మీద, ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా ఏమన్నా బ్రెయిన్లో ట్యూమర్స్ డెవలప్ అవుతున్నాయా అనే దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది, కానీ ఇప్పటి వరకు మనకు అంత డేటా లేదు. అంటే ఇది లో లెవెల్ ఆఫ్ రేడియేషన్, అంటే ఎక్కువ రేడియేషన్ కాదు ఇది, ఫోన్ నుంచి వచ్చేది. కాబట్టి షూర్గా ఈ సెల్ ఫోన్ వల్ల ట్యూమర్స్ వస్తాయనేటువంటిది ఇంకా నిర్ధారించబడలేదు, కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే మీరు వాడిన తీరుని బట్టి, ఫోన్ను బట్టి, మీ ఎక్స్పోజర్ని బట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డిఎన్ఏలో చేంజెస్ వచ్చి ట్యూమర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు ప్రూఫ్ కాలేదు, మేబీ ఈ మార్పులు జరగడానికి 10 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఇప్పుడు వాడకం స్టార్ట్ చేసిన వాళ్ళకి 10 ఏళ్ళ తర్వాత కానీ మనకి తెలియదు. సో ఇంకా డేటా ఇంకా అంతవరకు రాలేదన్నమాట. సో ఇవి కొన్ని కామన్ కాజెస్. కొన్ని కారణం లేకుండా కూడా చాలామందిలో వయసు పెరిగే కొద్దీ కూడా మనం జన్యువుల్లో మార్పులు వస్తాయి కాబట్టి 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో శరీరంలో ఇతర భాగాల్లో ట్యూమర్ వచ్చినట్టుగానే బ్రెయిన్లో కూడా ట్యూమర్ చాలామందికి రావచ్చు, వయసు మీద వచ్చేవి కూడా ఉంటాయి.